శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 10th నవంబర్లో దేవుడు ఈ వీక్ ప్రారంభ దినంలో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మరి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి వాక్యంతో పాటుగా ఎప్పట్లాగానే ఒక క్వశ్చన్ను మరి మీరు మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని, రైట్ ఆన్సర్ని మీరు మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మరి మీరు పంపించవలసిందిగా మీ అందరికి కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వచనం ద్వారా 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. ఆయన మాట వలన, ఆయన మాట ద్వారా శూన్యం సుందర సృష్టిగా మార్చబడింది. ఆయన మాట చేత ఈ భూమి మీద జనాంగములు విస్తరించినవి. ఆయన మాట చేత నూతన నిబంధనలో అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగించబడ్డాయి. మన ప్రభువారు 3.5 సంవత్సర కాలంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన మాట మాత్రం సెలవిస్తేనే ఆయన ఉన్నటువంటి స్థలంలో మరి రోగగ్రస్తులైనటువంటి వారు గృహాల్లో ఉన్నప్పటికీ, మరి దయ్యాల చేత పీడించబడుతున్నటువంటి వారు గృహాల్లో ఉన్నప్పటికీ ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ప్రభువా అని దావీదు కుమారుడు అని అడిగినప్పుడు ఆయన మాట మాత్రం సెలవిచ్చినప్పుడు గృహాల్లో ఉన్నటువంటి వారి యొక్క మరి వ్యాధులు విడిపించబడ్డాయి. వారిలో ఉన్నటువంటి దురాత్మలు అనేటువంటివి పారిపోయినవి. దేవుని మాట అంతటి అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ మాట వెడల తోడనే వారికి వెలుగు కలిగెను, వారికి విడుదల స్వస్థత కలిగినటువంటి మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అనేక పర్యాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చేత, దేవుని సేవకుల చేత, దర్శనాల చేత, కళల చేత దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ ఇది దేవుని మాట అనేటువంటి గ్రహింపు మాత్రం, దేవుని మాట అనేటువంటి ఆ విధేయత, ఆ గుర్తింపు అనేటువంటిది, ఆ లోబడటం అనేటువంటిది మన జీవితాల్లో ఉన్నదో లేదనేటువంటిది వ్యక్తిగత స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని మాటకి ఎవరు లోబడతారో, దేవుని మాటని ఎవరు గౌరవిస్తారో, దేవుని మాటకి ఎవరు విలువిస్తారో వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. వారి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఇది దేవుని మాట అనేటువంటి ఎందరైతే భావిస్తారో వారి జీవితాల కార్యాలు చూస్తారు. 2వ తలంపు నెరవేరును అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతా కూడా మరి అనేక వాగ్దానాలతో మరి పుస్తకబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ గ్రంథంలో అనేక ఆశీర్వాదాలు, అనేక ఆశీర్వచనాలు, అనేక వాగ్దానాలు గ్రంథంలో దేవుడు మన కొరకు ముద్రించాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక రుచికరమైనటువంటి ఆహారం, ఏదైనా ఒక కూర చేయబడిందంటే అది మనకి చేయబడడం ఉద్దేశం ఏంటంటే మనం భుజించటానికి, మనం భుజించి తృప్తి చెందటానికి మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆహారం అది. దేవుడు కూడా అనేకమైనటువంటి వాగ్దానాలని గ్రంథంలో ఆయన మరి ముద్రించి, ఆ గ్రంథంలో రాయబడినటువంటి అన్నివి కూడా మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితంలో నెరవేర్చాలనేటువంటిది ఆయన ఆశిస్తున్నటువంటిది. మనమే మన జీవితంలో ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేరలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వ్యక్తిగత పరిశీలన,
ఎందుకు మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరట్లేదు, ఎందుకు దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరట్లేదు, ఎందుకు దేవుని యొక్క వాగ్దానాలకి మనం ఎందుకు వారసులం కాలేకపోతున్నాం, ఎక్కడో ఏదో లోపం ఉన్నది. ఆ లోపాన్ని మనం సరిగా తెలుసుకోగలిగితే దేవుని యొక్క లేఖనాలు ఖచ్చితంగా మన జీవితంలో పరిపూర్ణంగా 100% అనేటువంటివి నెరవేర్పుగా జరుగుతాయి. అటు రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మాటకి లోబడి, ఆయన మాటకి విధేయత కలిగి, ఆయన లేఖనాలు వాగ్దానాలకి మరి వారసులుగా నెరవేర్పుగా మన జీవితాల్ని ఆయుధపరుస్తూ ఆస్వాదించేటువంటి స్థితిలో దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మనం చదివినటువంటి ఈ వచనంలో మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రెండు భాగాలు కూడా ఈ వచనంలో ఇమిడి ఉన్నాయి. 66 పుస్తకాలు ఎలాగో 66 పుస్తకాల్లో 2 భాగాలు అనేటువంటివి ఈ వచనంలో ఇమిడి ఉన్నాయి. అది ఏంటి అనేటువంటి ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ త్రివేణి విద్యలంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాలు సెలవిచ్చేట్లుగా దేవుడు మరి త్రివేణి విద్యలంకర్ గారికి ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి వారి బిడ్డలని దేవుడు ఉన్నతంగా దీవిస్తూ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, జీవము గల మా రక్షక, మీకు వందనాలు. ఈ వీక్ ప్రారంభ దినంలో నా తండ్రి శ్రేష్టమైనటువంటి మీ వాగ్దానం చేత, మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాట ద్వారా శూన్యం సుందరంగా మార్చబడింది. మీ మాట ద్వారా భూమి మీద జనాంగములు విస్తరించాయి నాయన. మీరు మాట మాత్రం సెలవిచ్చటం ద్వారా నా తండ్రి ఎన్నో స్వస్థతలు, సూచిక్రియలు, అద్భుతాలు జరిగించబడ్డాయి. అట్టి మీ మాటకు నా ప్రభా దేవా లోబడేవారుగా, ఆ మాటను మేము గ్రహించేవారుగా, గుర్తించేవారుగా, మాటకు నాయన మరి విధేయత కలిగి జీవించడం మాకు నేర్పించండి దేవా. నెరవేర్పోయినటువంటిది నా తండ్రి మీ లేఖనాలు ప్రభా, మా జీవితాలు అయ్యా, మీ వాగ్దానాలు మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చేటువంటి మా దైవమా మీకు వందనాలు. ఈ సత్యాన్ని పరిపూర్ణంగా నాయన నెరవేర్చబడేటువంటి రీతిలో మా జీవితాలని మీ వాక్యానుసారంగా స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో బాధ్యతలు తోడే నడిపించండి. ప్రత్యేకంగా నా ప్రభా ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి త్రివేణి విద్యలంకర్ గారిని అయ్యా మరి మీరు జ్ఞాపకం చేసుకుని ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేకం అనుగ్రహించి మీ కృపలో మీ దాసులను బలపరిచి మంచి ఆరోగ్య ఆయుష్ను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.